హాయ్ అండి, తెలుగు వంటలమ్మల ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఈరోజు నేను శనగపప్పు పొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. పుట్నాల పొడి ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకటిగా చిన్న ఆడపిల్లలకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. తప్పనిసరిగా పొడి ఎలా చేయాలో నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 2 కప్పులు పుట్నాలు తీసుకున్నాను. అలాగే బెల్లం 1/2 కేజీ, చిప్పన్నర కొబ్బరి, ఎండు కొబ్బరి ఫ్రెండ్స్, కొన్ని బాదం పప్పులు, అలాగే యాలకులు 6 యాలకులు. ఇవన్నీ మనం ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇవి కొంచెం పుట్నాలు లైట్గా వేయించుకోవాలి. సరే, వేయించుకునేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, పుట్నాలు ఎందుకు వేయించుతున్నానంటే ఫ్రెండ్స్ నేను ఈరోజు పిల్లలకి స్నాక్స్ లాగా చేద్దామనేసి చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు ఫ్రెండ్స్. మా పిల్లలు తింటారు నేను చేసే స్నాక్స్, అందుకోసం వీడియో పెడుతున్నాను. ఇదే ఫస్ట్ టైం వీడియో పెడతాను. పుట్నాలు వేయించుకుంటే పొట్ట నొప్పి రాకుండా పిల్లలు చక్కగా తింటారు ఫ్రెండ్స్. లైట్ గా వేయించుకోవాలి, మాడ పెట్టుకోకూడదు. కళాయి వేడెక్కింది, కొంచెం కొంచెం వేసుకొని వేపుకుందాం ఫ్రెండ్స్. ఇది పుట్నాల పొడి పిల్లలే కాదు పెద్దోళ్ళు ఎవరైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకోసం నేను ఈరోజు పుట్నాల పొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనము ఈ లైట్గా వేగే వరకు మనం తీసుకుంటా ఉండాలి. లైట్గా వేయాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ శనగపప్పు వేయించే ఉంటాయి కనుక వారిలో మనం ఎక్కువ వేయించుకోని అవసరం లేదు. పుట్నాలు వేగిపోయాయండి. మనం పుట్నాలు గిన్నెలో పోసుకుందాము. కళాయిలో తీసి ఫ్రెండ్స్ లైట్గా వేయాలి. చూపిస్తాను, ఉప్పు వాడకూడదు, లైట్గా వేస్తే చాలు. పుట్నాల్లో రాళ్ళు ఏమి లేకుండా ఏరుకోవాలి. ఫస్ట్ పుట్నాలు 2 సార్లు కూడా వేయించేసాను. సిమ్లో పెట్టుకొని అలాగే బాదం పప్పు వేయించుకుందాం. ఇది లైట్గా దంచుకోవాలండి, పిండి చేసుకోకూడదు. పంటి కింద చక్కగా నవ్వులేటట్టు ఉండాలి. ఇవన్నీ లైట్గా వేయిస్తున్నాను. దంచుకునేటప్పుడు పచ్చి వాసన పోయిద్దానండి. లైట్గా వేయించాలండి ఇవి. అలాగే కొబ్బరి తురుము పట్టాను నేను. ముందుగా తురుము పట్టి మీకు చూపిద్దామనేసి చిప్ప ఫ్రెండ్స్, ఒక కొబ్బరి చిప్ప అంత ఎండు కొబ్బరి. మనం దీన్ని కూడా లైట్గా వేయించుకుందాం, పచ్చి వాసన లేకుండా. ఎండు కొబ్బరి వేగిందండి, లైట్గా వేయించుకోవాలని చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, లైట్గానే వేగింది. గిన్నెలో వేసుకోండి. మొత్తం రోడ్ల దగ్గర తీసుకెళ్లి రోట్లో దంచుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఎలా దంచాలో ఏంటో అని, ఏమేమి వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ బాదం పప్పు దంచుకుందాము. బాదం పప్పు కచ్చబచ్చగా ఇలాగ దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే యాలకులు
యాలకులు కూడా మెత్తగా దంచానండి, పొడి చేసుకున్నాము. ఇవి పక్కన పెట్టేసుకున్నాం. యాలకుల పొడి పుట్నాలండి, వేయించిన పుట్నాలు కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని ఎక్కువ వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకుంటే దంచేటప్పుడు కింద పడకుండా చక్కగా రోట్లోనే ఉండిపోతాయి. మెత్తగా దంచానండి. మనం గిన్నెలో వేసుకుందాం. పిండిని, పుట్నాల పిండిని, దంచిన పిండిని గిన్నెలో వేసేసుకుందాం. పద్దాకలండి లాస్ట్ పుట్నాల పిండి దంచడం అయిపోయిందండి. మనం ఇందులో ఏమేమి వేసుకోవాలి చూపిస్తాను మీకు. బెల్లం దంచుకున్నామండి, 1/2 కేజీ బెల్లం, ఫ్రెండ్స్ బెల్లం అంతా శనగపప్పులో మెత్తగా అయిపోయింది. మనం ఈ పిండిని తీసి గిన్నెలో కలుపుకుందాం. బెల్లం దంచిన ఈ పిండిని ఎండు కొబ్బరి, బాదం పప్పు పొడి, యాలకుల పొడి 3 కలిపి ఒకసారి దంచుకొని పిండిలో కలిపేసుకుందాం. ఎక్కువ మెత్తగా దంచుకోకూడదు, కచ్చాబచ్చాగా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. పిండి రెడీ అయిపోయింది, శనగపప్పు పిండి. బెల్లం ఉండేటప్పటికి గట్టిగా రోట్లో అలాగే ఉండిపోయిందండి, అందుకని స్పూన్ పెట్టేస్తున్నా. మొత్తం కలుపు వేసుకుందాం. శనగపప్పు పిండి రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను తిని చూపిస్తాను. కొబ్బరి, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు ఫ్రెండ్స్.
చాలా బాగుంది ఫ్రెండ్స్.